నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ లావాదేవీలతో మద్యం ప్రియులకు తప్పని అవస్థలు. గూడూరు పట్టణ ప్రాంతంలో మద్యం దుకాణాల్లో నగదు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వైనం. బార్ల వైపు పరుగులు తీస్తున్న మద్యం బాబులు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలి. మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ అజయ్ కుమార్ తదితరులు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నడిపించారని, వైకాపా కేడర్పై దాడులు అఘాయిత్యాలకు పాల్పడ్డారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శించిన మంత్రి మేరుగ నాగార్జున. వైభవంగా ఆంజనేయ స్వామికి పల్లకీ సేవ. హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని ఎస్ఐ అజయ్ కుమార్ సూచించారు. మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మనుబోలు గ్రౌండ్ ప్లేయర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మనుబోలు గ్రౌండ్ ప్లేయర్స్ ఆర్థిక సాయంతో వేసవి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎస్ఐ అజయ్ కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్ పోటీల్లో మొత్తం 30 టీంలు పాల్గొనున్నాయి. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 15,000, రెండో బహుమతి కింద 10,000 రూపాయలు అందించనున్నారు. ఈ బహుమతులకు దాతగా వీరంపల్లికి చిగిలి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు, గూడూరుకు చెందిన ఎస్వి మొబైల్స్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ఆట విడుపు కోసం యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని, గెలుపోటములను సహజంగా తీసుకోవాలని ఆయన వివరించారు. మొత్తం మండలం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ సరదాగా ఆడుకొని ఒక మంచి వాతావరణం ఇది. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో హ్యాపీగా వచ్చి అందరూ ఆడుకొని అందరిది మా మనుబోలు మండలం అందరూ కూడా అంతా మా నెల్లూరు జిల్లా. సో కాబట్టి అందరూ ప్రశాంతంగా హ్యాపీగా వచ్చి గేమ్ని ఎంజాయ్ చేసి క్రీడా స్ఫూర్తితో ఆడుకొని ఈ గెలిపోవడం సహజం, ఎవరు గెలిచామని కాదు. సో ఇదొక సరదా వాతావరణం. అందరినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇక్కడ ఎవరైనా సరే మంచిగా ఆడితే తర్వాత మళ్ళీ ఏదన్నా జిల్లా స్థాయిలో కానీ సంథింగ్ ఆడిపించి అంటే ఈ ప్రతిభ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తి తీసుకొని మంచిగా ఆడి మన మనుబోలు మండలానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే వస్తారో మన గ్రామాల నుంచి వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా సో ఎలాంటి గొడవలు లేకుండా ఏదన్నా సరే జరిగితే మేనేజ్మెంట్ వారు ఏం చెప్తారో తర్వాత ఎంపైర్స్ ఏం చెప్తారో మనకు అదే తునిగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి ఆవేశాలు కానీ కోపాలు కానీ వెళ్లకుండా మంచిగా మనకి ఏంటంటే మేనేజ్మెంట్ మన కోసం మంచి అవకాశం ఇచ్చింది, వచ్చి సరదాగా అందరినీ ఆడుకునే ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వచ్చి ఆడుకొని హ్యాపీగా వెళ్ళండి. ఈ కార్యక్రమం చేపట్టిన మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. గ్రౌండ్ టీము సొంత ఖర్చులతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. వీటికి మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతిగా 10,000 ఉంటాయి. అలాగే బెస్ట్ క్రీడాకారులకి కూడా షీల్డ్స్ ఉంటాయి. ఈ క్రీడల్ని క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని కోరుతున్నాం. మొదటగా ఎస్ఐ గారిని మాట్లాడవలసిందిగా. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మద్యం ప్రియులను ఆన్లైన్ లావాదేవీల కష్టాలు వెంటాడుతున్నాయి. గూడూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు లేకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏం చేయాలో తెలియక దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపించింది. చేతిలో డబ్బులు ఉండి కూడా మద్యం దుకాణాల్లో మద్యం ఇవ్వకపోతుండటంతో సిబ్బందితో పలువురు మందుబాబులు వాగ్వాదానికి దిగుతున్నారు. మద్యం కోసం దుకాణాల వద్దకు వెళ్లినా వారికి అక్కడ సిబ్బంది చెబుతున్న సమాధానంతో అవాక్కవుతున్నారు.
ఆన్లైన్ చెల్లింపులు చేస్తేనే మద్యం ఇస్తామని చెప్పడమే ఇందుకు కారణమైంది. చేతిలో డబ్బులు ఉండి కూడా మద్యం ఇవ్వకపోతుండటంతో సిబ్బందితో మందుబాబులు వివాదాలకు దిగుతున్నారు. మరికొంతమంది ఏమీ చేయలేక నగదు ఎక్కువైన బార్ల వైపు పరుగులు పెడుతున్నారు. కొందరు స్మార్ట్ ఫోన్లు లేని వారి దుకాణాలకు వచ్చే వారిని అడిగి మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరితెగించి కుట్రలు కుతంత్రాలతో వైకాపా కేడర్పై ఇష్టారాజ్యంగా దాడులు అఘాయిత్యాలు చేశారని, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికలు నడిపించారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా ఎస్పీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పిన రాజకీయ దురంధరుడు ఈ దేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని గాని నాయకులు గాని ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి గాని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గాని ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టలేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి, నువ్వు అప్పలంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోవాలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. ఏంద్రాబాబు తిరగబడేది తిప్పి తిప్పి బయటేస్తారు, జాగ్రత్తగా ఉండు సజ్జల అంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నేతల అసలు స్వరూపం ఇదేనన్నారు. కర్ర పట్టుకున్నోడిని కాల్చేయండి సిఆర్పీని కోరారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే సంధించుకున్నోళ్లు ఊళ్ళో వదిలి వెళ్లిపోతారని, కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పడతారని ఆయన వివరించారు. ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా తిరగబడండి, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి, ఏం చేస్తారా, ఎత్తి బయటేసేస్తారు. అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్ లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు, మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఓడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి, రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వ్యవహరించండి. వైలెన్స్ వద్దు, ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలని ఎంపీడీఓ వెంకటేశ్వరరావుకు వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి సూచించారు. వాకాడులోని స్త్రీశక్తి భవనంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో నాయకులు అజిత్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ నాగభూషణమ్మ, మండల ఉపాధ్యక్షుడు నిర్మల, వెంకటరమణయ్య, సుధాకర్ నాయుడు,
ఎంపీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి, సర్పంచ్లు విజయభాస్కర్ రెడ్డి, అనిల్ రెడ్డి, కోటమ్మ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన విధులు జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారము ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తుంటారు. ప్రతి బుధవారం శనివారము మా యొక్క విధులు నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మనకి ఎండాకాలంలో ఏమన్నా సమస్యలు 2 నెలలకు ఒకసారి జరిగేటువంటి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈనాడు ఈ సమావేశం జరుగుతుంది. ఈనాటి సమావేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో కొన్ని అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రమే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయపరమైనటువంటి ఇతర విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కొంతటికి పరిమితం అవుతున్నాం. ముఖ్యంగా ఈనాడు 2 ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మండల యంత్రాంగం ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. 50 degrees దాటేసింది టెంపరేచర్. బోర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్డబ్ల్యూ శాఖ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో ఒక్కరోజు డ్రింకింగ్ వాటర్కి కొంచెం ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పూర్తిగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడా మంచినీటికి కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర డీప్ వెల్ బోర్స్ చాలా ఉన్నాయి, కానీ అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. అవి ఇప్పుడు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మండల యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎక్కడైనా అటువంటి పనిచేయనటువంటి బోర్లు ఉంటే ఈ వేసవిలో పనిచేసేదానికి వాటిని ఉపయోగపడేదానికి ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని. రెండవది ఎలక్ట్రిసిటీ కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఈనాడు వోల్టేజెస్ డ్రాప్ అయిపోతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండి, ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ శాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాకాడు మండలంలో తీర ప్రాంత గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి, అక్కడ వేసిన ఫిల్టర్ పాయింట్లు ఫెయిల్ అయిన దానివల్ల ముఖ్యంగా నిడుగుద్ది పంచాయతీలు అనేక గ్రామాల రోజు అక్కడున్న ప్రజాప్రతినిధుల మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక 3 గ్రామాలకి నీటి సరఫరా అందడం లేదు. ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మన డిసెంబర్లో వచ్చిన వరదలకి R&B రోడ్లు కొన్ని దగ్గర దారుణంగా పోసేస్తున్నాయి. ముఖ్యంగా మల్లాం దుగరాజపట్నం రోడ్లు అయితేనేవి, ఇటు తిరుమూరు వాయిల్పాడు రోడ్లు అయితేనేవి, మాకు తెలిసినటివి ప్రమాదాలు జరుగుతూ అనేక బైకులు పడిపోయే ప్రమాదాల్లో కనీసం ఒక ట్రిప్పర్ గ్రావులు తోలే ప్రాంతాలు కూడా 2-3 విపరీతమైన ప్రాంతాలు ఉన్నాయి. దయచేసి వచ్చారో లేదో R&B వాళ్ళు తెలియదు, కానీ ఈ పాయింట్ నోట్ చేసుకుని ఏదో ఒక కాంట్రాక్టర్ని ఒప్పించి ఆ 100 కోట్లు. దొరవారి సత్రం మండలంలోని నెలవల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా 1B అడంగల్ను తారుమారు చేస్తూ రైతుల భూములను తమకు కాకుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దొరవారి సత్రం మండలంలోని నెలవల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా రికార్డులను తారుమారు చేస్తున్నారంటూ వాపోతున్నారు. గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న భూమిలో కొత్తగా మరొక పేరును చేర్చి ఆ భూమిని పెత్తందారులకు అంటగట్టే విధంగా రెవెన్యూ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. నెలవల్లి గ్రామంలో అనేక భూములు ఇలాగే రికార్డులను తారుమారు చేసి పెత్తందారులకు అంటగడుతున్నారని, ఈ గ్రామంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూములు పెత్తందారుల చేతిలోకి పోకుండా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నెలబల్లిలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి భూమి తగాదంటే కొలతలు ప్రజలకి ఎవరెవరి పొలాల్లో ఈ సబ్ డివిజన్ చేసినవి కానీ ఈ తీసేసిన పేర్లు కానీ వాటి గురించి నోటీస్ ఇవ్వగా రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏ రైతులకు కానీ ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొంతమంది పేర్లను తీసేయడం జరిగింది. ఆ అధికారి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్తో కొల్లుడయి అతను తొందరపడి అతను వచ్చి 4 నెలల్లో ఈ నెలవల్లి చుట్టుపక్కల నెలవల్లి కానీ దొరవారి సత్రం కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చింది. అతను విచ్చలవిడిగా పేర్లు మార్చడం కానీ తీసేయడం కానీ ఇవన్నీ చేశాడు. అయినా సక్రమంగా ఒక సర్వే చేసి ఆ భూమి ల్యాండ్ ఎంత ఉందో ఆ భూమి
వాళ్ళకు ఎవరు రైతుల పేరుతో ఉందో సబ్ డివిజన్ పేరుతో ఉందో అది తీసి సరిగ్గా సక్రమం చేసేసి వాళ్ళ రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. వాళ్ళు వ్యక్తిగతమైన స్వార్థాని కోసమో ఎవరితోన లాలూచి పడో అలాంటివి చేయడం ఇది మంచిది కాదు. అధికారులు కూడా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు చాలా భవిష్యత్తు ఉంది అధికారులు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని శ్రీరామ హనుమంతుల వారి నామస్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ లావాదేవీలతో మద్యం ప్రియులకు తప్పని అవస్థలు. గూడూరు పట్టణ ప్రాంతంలో మద్యం దుకాణాల్లో నగదు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వైనం. బార్ల వైపు పరుగులు తీస్తున్న మద్యం బాబులు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలి. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ అజయ్ కుమార్ తదితరులు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నడిపించారని, వైకాపా కేడర్పై దాడులు అఘాయిత్యాలకు పాల్పడ్డారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శించిన మంత్రి మేరుగ నాగార్జున. వైభవంగా ఆంజనేయ స్వామికి పల్లకీ సేవ. హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.